హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 52. మరి కాసేపటికి ప్రభావతితో కలిసి శక్తి డాక్టర్కి ఎదురుగా కూర్చుని ఉంటుంది. డాక్టర్ మాట్లాడుతూ, సడన్గా ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మీ అమ్మగారు హాస్పిటల్ నుంచి పారిపోయారమ్మా. వెంటనే హాస్పిటల్ స్టాఫ్ అలర్ట్ అయి ఆమెను పట్టుకొని తీసుకొచ్చారు అని అంటాడు. అవునా? అలా ఎలా జరిగింది డాక్టర్? ఇక్కడంతా సెక్యూర్‌గానే ఉంటుంది కదా! అంటుంది శక్తి. అప్పుడే తలకు తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయించుకున్న సెక్యూరిటీ అక్కడికి వస్తాడు. శక్తి అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నొప్పి కాస్తైనా తగ్గిందా సెక్యూరిటీ? అని అడుగుతా డాక్టర్. పర్వాలేదు సార్ అంటాడు సెక్యూరిటీ. పేషెంట్ నిన్ను ఎలా గాయపరిచి పారిపోయిందో ఒకసారి తనకు చెప్పు అంటాడు డాక్టర్. అలాగే సార్ అని సెక్యూరిటీ ఆ సంఘటన చెప్తుంటాడు. హాస్పిటల్ పరిసరాల్లో మతిస్థిమితం లేని పేషెంట్లు వాళ్ళ ప్రవర్తన వింత వింతగా ఆడుకోవడం, కొట్టుకోవడం చేస్తుంటారు. సెక్యూరిటీ అక్కడ గేటు దగ్గర స్టూల్ మీద కూర్చొని పేపర్ చదువుతుంటాడు. అనుకోకుండా ప్రభావతి సెక్యూరిటీ వెనుకగా వచ్చి అతను చదువుతున్న పేపర్ వైపు చూపులు తిప్పుతుంది. ఆ పేపర్లో ఓ పక్కగా విక్రమాదిత్య గారు అమెరికా వెళ్ళిపోతున్నారనే ప్రకటన వారి ఫోటోతో సహా కనిపిస్తూ ఉంటుంది. ప్రభావతి గారికి చదువు వచ్చు కాబట్టి ఈ ఫోటో, ఆ ప్రకటన చూడగానే ఆమె మైండ్ స్పందిస్తూ ఆది ఆది అంటూ గేటు తీసుకొని వెళ్ళబోతుండగా సడన్గా అలా పేషెంట్ పారిపోవడం చూసి సెక్యూరిటీ ఆశ్చర్యపోతూ చదువుతున్న పేపర్ పక్కకి వేసి ఆమె వెళ్ళకుండా అడ్డుపడతాడు. కానీ ఎలాగైనా విక్రమాదిత్య గారిని కలవాలని ఉద్దేశంతో ప్రభావతి అడ్డు వచ్చిన సెక్యూరిటీని బలవంతం వెనక్కి నెడుతుంది. దాంతో సెక్యూరిటీ అక్కడ ఉన్న గోడకి కొట్టుకొని గాయంతో స్పృహ కోల్పోతాడు. ఈలోపు ప్రభావతి గారు గేట్ తీసుకుని ఎయిర్పోర్ట్ ఉన్న దారి వైపు పారిపోతుంటుంది. ఇదమ్మా జరిగింది అని చెప్తాడు సెక్యూరిటీ. అది విని శక్తి ఆశ్చర్యపోతుంటుంది. 4 రోజుల్లో పూర్తిగా ఆ గాయం తగ్గిపోతుంది సెక్యూరిటీ. ఇక వెళ్ళి ఈ 4 రోజులు రెస్ట్ తీసుకో అంటాడు డాక్టర్ సెక్యూరిటీని చూస్తూ. ఓకే సార్ అని చెప్పి సెక్యూరిటీ వెళ్ళిపోతాడు. తిరిగి డాక్టర్ శక్తితో మాట్లాడుతూ, మీ అమ్మగారు ఎందుకు పారిపోవాలనుకుందో తెలీదు కానీ గేటు దగ్గర అడ్డుపడబోయిన సెక్యూరిటీని గాయపరిచి మరీ వెళ్ళిందంటే నాకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది. రోజు కూడా అలా హాస్పిటల్ పరిసరాలు తిరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఇలా చేయలేదు. ఇలా కొత్తగా ఎందుకు ప్రవర్తించారా అని ఆమె మైండ్ స్టేటస్ చెక్ చేశాను. ఆ స్టేటస్ రిజల్ట్లో మాకు కొంచెం పాజిటివ్ రిజల్ట్ కనిపించింది అని అంటాడు. అది విని శక్తి సంతోషంతో షాక్ అవుతుంటుంది. ఈ రిజల్ట్ని బట్టి మీ అమ్మగారు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ తను అంత సడన్గా ఎందుకు అలా రెస్పాండ్ అయ్యింది అనేది మాత్రం మాకు అర్థం కావడం లేదమ్మా. ఆ పరిస్థితులకు మళ్ళీ వస్తే మీ అమ్మగారు ఖచ్చితంగా నార్మల్ అవుతారు. ఎందుకు అలా రెస్పాండ్ అయ్యారు, అలా కావడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ తెలిస్తే మాత్రం మీ అమ్మగారిని త్వరగానే బాగు చేయొచ్చు అంటాడు డాక్టర్. డాక్టర్ అలా మాట్లాడుతుంటే ప్రభావతి ఏమీ పట్టినట్టుగా మౌనంగా కూర్చొని పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. డాక్టర్ మాటలకు శక్తి సంతోషపడుతూ అమ్మా అని అంటుంది. కానీ కూతురు పిలుపు కూడా మైండ్కి ఎక్కించుకోలేని పరిస్థితిలో ప్రభావతి ఉంటుంది. డాక్టర్ బెల్ ప్రెస్ చేయగానే నర్స్ అక్కడికి వస్తుంది. పేషెంట్ని తీసుకువెళ్ళండి అంటారు డాక్టర్. ఓకే డాక్టర్ అని చెప్పి నర్స్ ప్రభావతిని తీసుకుని వెళ్తుంటే తన వెంట మౌనంగా వెళ్ళిపోతుంది. వెళ్తున్న తల్లివైపు శక్తి బాధగా చూస్తుంటుంది. ఈ విషయం చెప్పడానికే నిన్ను రమ్మన్నానమ్మా అని అంటాడు డాక్టర్. కానీ డాక్టర్, మా అమ్మ అలా రెస్పాండ్ కావడానికి ఏమైనా కారణాలు తెలుస్తాయేమో చూడండి అంటుంది శక్తి. మేము ఎంత ఆలోచించినా ఆ కారణాలు తెలియడం లేదు. ఆది ఆది అని అప్పుడప్పుడు కలవరిస్తుంటుంది. అలా అనడానికి కారణాలు ఏంటో కూడా మాకు తెలియడం లేదు. ఏదైనా మాకు కారణాలు తెలిస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము అని అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఏదైనా ఉంటే మాత్రం వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. సామ్రాట్ రోడ్డు మీద విక్రమాదిత్య గారితో కలిసిన తర్వాత ఆఫీస్కి వచ్చేసరికి అతని క్యాబిన్లో సామ్రాట్ ఎదురుగా చైర్లో స్నిగ్ధ కూర్చుని ఉంటుంది.
సామ్రాట్ తనని కోపంగా చూస్తూ వచ్చి చేయిలో కూర్చొని, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నీకోసమే వచ్చాను సామ్రాట్ అని అంటుంది పళ్ళు వికిలిస్తూ. తను అలా అనగానే సామ్రాట్ షార్ప్గా ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్కి కాస్త తగ్గుతూ, ఐ మీన్ బిజినెస్ విషయాలు తెలుసుకుందామని వచ్చాను అంటుంది స్నిగ్ధ. ఈ బిజినెస్ విషయాల్లో నీ జోక్యం ఉండకూడదని ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాను కదా, అయినా కూడా మళ్ళీ వచ్చి బిజినెస్ విషయాలని మాట్లాడతావేంటి అని సీరియస్ అవుతాడు. అంత కోపం ఏంటి సామ్రాట్? ఆడపిల్లలు అంటే మెత్తని పువ్వులతో సమానం. అలాంటి ఆడపిల్లల మీద ఎవరైనా అంత కోపం చూపిస్తారా అని ఇన్నోసెంట్ ఫేస్తో అంటుంది. నేను అసలే చిరాగ్గా ఉన్నాను, నువ్వు వెళ్ళిపో స్నిగ్ధ అని అంటాడు. ఏ మగాడితో కూడా వెళ్ళిపో స్నిగ్ధ అని ఎప్పుడూ అనిపించుకోలేదు. ఫస్ట్ టైం ఈ మగాడితో అనిపించుకుంటున్నాను. అయినా కూడా నిన్ను వదలను సామ్రాట్ అని మనసులో అనుకొని, నిజంగానే మీరేదో చిరాగ్గా ఉన్నారు, కాసేపు మీరు నాతో బయటకు వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని పూర్తి రిలాక్స్ చేస్తాను అంటుంది స్నిగ్ధ. షటప్ స్నిగ్ధ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే సెక్యూరిటీని పిలిపించి మెడ పట్టి బయటికి గెంటమంటావా అంటూ కోప్పడతాడు. ఆ మాటకి స్నిగ్ధ కోపం తెచ్చుకుంటూ, ఏంటండి అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు? నేను మీ బిజినెస్ పార్ట్నర్ అయిన మాజీ ఎమ్మెల్యే చంద్రమౌళి గారి కూతురని విషయాన్ని మర్చిపోయారా అని అడుగుతుంది. గుర్తు ఉంది కాబట్టే ఇప్పటి వరకు నీకు మాటలతో చెప్తున్నాను. అదే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఆల్రెడీ సెక్యూరిటీని ఎప్పుడో వచ్చి ఆ పని చేసేవాడు అని అంటాడు. స్నిగ్ధ కోపంగా లేచి నిలబడుతుంది. కానీ అంతలోనే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఓకే సామ్రాట్, ఇప్పుడు వెళ్తున్నాను, కానీ మీ మూడ్ బాగున్నప్పుడు మళ్ళీ వచ్చి కలుస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి డోర్ దగ్గరకు వచ్చి డోర్ తీసి వెళ్ళబోతుండగా అన్నయ్య అంటూ ఎదురుగా వస్తున్న వినోద్కి తగులుతుంది. దాంతో వినోద్ చేతిలో ఉన్న ఫైల్ కింద పడుతుంది. స్నిగ్ధ వినోద్ని సూటిగా చూస్తూ, అన్నయ్యనా అని అనుకుంటూ సామ్రాట్ వైపు చూసి, వీళ్ళిద్దరూ అన్నాదమ్ములా అని అనుకొని వినోద్ కాళ్ళ దగ్గర పడిన ఫైల్ వైపు చూసి కిందికి వంగి ఫైల్లో చెదిన పేపర్స్ సరిచేసి ఫైల్లో పెట్టి లేచి నిలబడి వినయ నటిస్తూ సారీ అంటూ వినోద్కి ఫైల్ ఇస్తుంది. సామ్రాట్ కూడా అదంతా చూస్తుంటాడు. ఓవర్ ఎక్స్పోజింగ్తో ఉన్న తన డ్రెస్సింగ్ స్టైల్ని తనని చూసి వినోద్ కాస్త చిరాకు పడుతూనే ఇట్స్ ఓకే అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని సామ్రాట్ దగ్గరికి వెళ్తుంటాడు. స్నిగ్ధ వెనక్కి తిరిగి ఆ అన్నదమ్ముల్ని మార్చి మార్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినోద్ దగ్గరికి వచ్చి, ఎవరన్నయ్యా ఆ అమ్మాయి, చూడటానికి ఇరిటేట్గా అనిపిస్తుంది అని అంటాడు. తను చంద్రమౌళి కూతురు అంటాడు సామ్రాట్. అవునా, బిజినెస్ విషయాల గురించి వచ్చిందేమో అని విరక్తిగా అనుకొని, ఇవాళ బేబీ హగ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అన్నయ్య, దానికి సంబంధించిన ఫైల్ మీద మీ సైన్ కోసం వచ్చాను అని అన్న ముందు ఫైల్ పెడతాడు. తమ్ముడు మొహంలో స్నిగ్ధని చూసిన చిరాకు చూసి చరితతో కలిసి రెస్టారెంట్లో హుషారుగా స్టెప్స్ వేయడం గుర్తు తెచ్చుకొని, నువ్వు రెస్టారెంట్లో డ్యాన్స్ అంత బాగా చేస్తావని నేను అసలు అనుకోలేదు వినోద్ అంటాడు ఫైల్ మీద సైన్ చేస్తూ. అన్న అది గుర్తు చేయగానే వినోద్ కూడా ఆ మూమెంట్ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ, ఏంటో అన్నయ్య, పింకీ కాంపిటీషన్లో గెలవటం, గెలిచిన వాచ్ని నీకు గిఫ్ట్గా ఇవ్వడం అంతా హుషారు అనిపించేసి అలా డ్యాన్స్ చేశాను, కానీ బయటకు వచ్చాకే కాస్త మూడంతా పాడైపోయింది అంటాడు వినోద్. వినోద్ చివరి మాటతో భరత్ కొట్టిన డైలాగ్స్ సామ్రాట్ గుర్తొచ్చి మనసు భారంగా మారిపోతుంది. ఓకే అన్నయ్య, ఇక నేను నా ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి వినోద్ ఫైల్తో బయటకొచ్చి ఫైల్ని తన టూ వీలర్లో పెట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటాడు. ఇలా కాస్త దూరం వెళ్ళగానే ఎదురుగా వస్తున్న ఒక స్కూటీ సడన్గా వినోద్ బైక్ని ఢీకొంటుంది. దాంతో మళ్ళీ బుల్లెట్కి ఉన్న లైట్ పగిలిపోతుంది. అది చూసి వినోద్ విస్తుపోతూ హెల్మెట్ పెట్టుకున్న స్కూటీ డ్రైవర్ వైపు చూస్తాడు. చచ్చాను పో, నా స్కూటీ ఏంటో ఎప్పుడు ఈ బుల్లెట్కి లిప్ కిస్ పెడుతుంది అని అనుకుంటూ చరిత హెల్మెట్ తీస్తుంది.
వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.